హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజొచ్చేసి నేను చికెన్ బిర్యానీ చేశాననమాట. నా స్టైల్‌లో చికెన్ బిర్యానీ ఎలా ఉంటుందో, ఎలా చేయాలో చేసి చూపిచ్చేస్తా. రండి చూసేద్దాం. దీనికోసమైతే ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలండి సాల్టేసి. అది పక్కన పెట్టుకొని బిర్యానీకి మసాలా మాత్రం నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. దీనికోసం బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, మిరియాలు, బిర్యానీ పువ్వు, జీలకర్ర, చెక్క, సాజీరా ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పౌడర్‌లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మెత్తటి పౌడర్‌లాగా మిక్సీ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్‌లో పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, 2 టీ స్పూన్స్ ఉప్పు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్స్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నది మసాలా ఉంది కదండి, అది వేసుకోవాలన్నమాట. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి ఇందులోనే. వేసుకొని మంచిగా మసాజ్ చేయాలి చికెన్ పీసెస్కి, కారం అంతా పట్టేటట్టు వాటికి. వీడియోలో చూపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి కారం, ఉప్పు, మసాలా అంతా పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే పెరుగేసుకోవాలి. నేనైతే పావు కేజీ పెరుగు ప్యాకెట్ అండి అది. పావు కేజీ వేసుకున్నాను. హాఫ్ కేజీ చికెన్కి పావు కేజీ పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగును కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలి. నేనైతే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను అండి. తర్వాత ఇందులో కొత్తిమీర ఒక చిన్న కట్ట, పుదీనా ఒక చిన్న కట్ట వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. హాఫ్ కేజీ చికెన్కి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను. రైస్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని రైస్ని కూడా ఒక 1 అవర్ పక్కన పెట్టేసేయాలన్నమాట నానే వరకు. ఇప్పుడైతే పెద్దది కడాయి కాదు కానీ అది బగోనా పెట్టుకున్నా. పెద్ద బగోనా పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అందులో ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేయాలి. దాన్ని మంచిగా కలుపుకోవాలి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో డైరెక్ట్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసేసేయాలి. ఎందుకంటే ఇందులోనే అన్నీ ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అన్నీ ఉండిపోయినాయి, ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ట్రా ఇంకేమీ వేసే అవసరం లేదు. డైరెక్ట్ ఈ చికెన్ పీసెస్ అందులో వేసేసి కలుపుకోవాలి. ఒక 10% చికెన్ ఉడికేటట్టు చూసుకోవాలి ఈ ఆయిల్లో. ఎందుకంటే కొంచెం కారం ఉప్పు పీసెస్కి బాగా పడుతుంది అన్నమాట ఇట్లా కుక్ చేసుకోవడం వల్ల. డైరెక్ట్ వేసిన దానికంటే ఇట్లా కుక్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను రైస్ పెట్టుకుంటున్నా. రైస్ కోసం ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, స్టార్, చెక్క, లవంగాలు ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట. ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. రైస్కి సరిపడినంత వాటర్ తీసుకొని అందులో ఈ హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. ఇవే వాటర్లో సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. మనం వాటర్ తాగి చూస్తే ఉప్పు సముద్రపు నీళ్ళలాగా ఉండాలన్నమాట. ఉప్పుగా ఉండేటట్టు అంతమందం సాల్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేడెక్కినాయి అనే మూమెంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. వాటర్ మసిలినాయండి. రైస్ వేసేసిన క్లిప్ మిస్ అయిపోయింది. బియ్యం ఉడికినాయి చూడండి. బిర్యానీ రైస్ అనేవి ఉడికినాయి. ఒక 70% ఉడకాలి.
70% ఉడికినాయండి ఇప్పుడు ఇవి. వీటిని చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. వాటర్ పోయేటట్టు తీసుకొని దాన్ని చికెన్లోకి చల్లుకోవాలి మొత్తం ఈవెన్గా. వీడియోలో చూపించినట్టుగా అలా చల్లేసుకోవాలి రైస్ని మొత్తము చికెన్ పైన. ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ పైన ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. వేసుకునే వాళ్ళు వేసుకోండి, కలర్ఫుల్గా కావాలనుకునే మాత్రం వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. సైడ్లకి కొంచెం గీ వేసుకోండి. ఇది హోమ్ మేడ్ గీ అండి, నేను చేసిన ఇంట్లోనే. గీ ఉంటే గీ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. దీనిపైన డ్రై రోస్ పెటల్స్ ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఇవి కూడా ఆప్షనల్ అండి, ఉంటే వేయండి లేకపోతే లేదు. అలాగే ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక చిన్న పుదీనా కట్టని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఏదైనా బరువైన వస్తువుని ఆవిరి బయటకు పోకుండా పెట్టేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి ఒక 5 minutes. హైలో పెట్టుకున్న తర్వాత 20 minutes స్లిమ్లో పెట్టేసుకోండి. 5 minutes మాత్రమే హైలో పెట్టండి, తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని ఒక 20 minutes కుక్ చేసుకోండి. 20 minutes తర్వాత చూద్దాం మన బిర్యానీ ఎలా అయ్యిందో. మాది అయిపోయిందండి, బిర్యానీ కుక్ అయింది. చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే అండి, బిర్యానీ అయిపోయిందండి. దమ్కి వచ్చేసింది, దమ్ అయిపోయింది. చూద్దాం ఎలా వచ్చిందో చూసేద్దాం. ఎట్లొచ్చింది? వావ్, సూపర్ వచ్చింది. చూడ్డానికైతే సూపర్ ఉంది. ముక్క కూడా బాగా ఉడికిందండి, టేస్ట్ కూడా బాగా వచ్చింది. ఎంత బాగా కుక్ అయింది చూడండి, లెగ్ పీస్. కొంచెం టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో బిర్యానీ. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి బిర్యానీ. ఉప్పు, కారం కానీ, మసాలా కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి.